తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మనం ప్రీవియస్‌గానే మాట్లాడుకున్నాం. ఈరోజు ఆర్ రేపైతే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి తెలంగాణ ఐసెట్ 2025 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఐ హోప్ మీ అందరికీ మెసేజ్ వచ్చిందని అనుకుంటున్నా. మెసేజ్ రాకపోయినా కూడా మనం ఈ సీట్ అలాట్మెంట్స్ అయినాయా కాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతిది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. మనం నెక్స్ట్ వీడియో లోపల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సి ఉంటది, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటదని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అనే విషయాన్ని పక్కకు పెడదాం. ఓకేనా? సో మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. ఈ పోర్టల్ లోపల మనకి వ్యూ పేమెంట్ స్టేటస్ అని ఉంటది. ఇక్కడ పక్క పొంటి క్యాండిడేట్ లాగిన్ అని ఉంటది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడైతే చూపెడుతుంది అన్నట్టు అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి. ఓకేనా? సో మనం అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు సీట్ ఎక్కడొచ్చింది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ లాగిన్ ఉందిగా, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది అన్నట్టు. ఓకేనా? సో మనకి పోర్టల్ లోపల సైన్ ఇన్ అని చెప్పి సో ఈ లెఫ్ట్ సైడ్ పక్కకు పెడితే రైట్ సైడ్‌ది మనకు కావాల్సింది. సో ఈ రైట్ సైడ్ లోపల సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో ఈ సైన్ ఇన్ దగ్గర మనం చూసుకుంటే లాగిన్ ఐడీ ఉంటది. ఓకేనా? సో లాగిన్ ఐడీ ఇయ్యాల మనది. అండ్ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇయ్యాలే, పాస్వర్డ్ ఇయ్యాలే, డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలే. సో ఈ డీటెయిల్స్ మనం ఇచ్చి ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా! ఈ క్యాప్చా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఇట్లా మనం సైన్ ఇన్ అని కొట్టుడుతోటే మనకు అలాట్మెంట్ ఇట్లా చూపెడుతది. కొత్త పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది అన్నట్టు. ఓకేనా? సో మనం అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే క్యాండిడేట్ లాగిన్‌కి రావాలి. క్యాండిడేట్ లాగిన్‌కి వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటది. దాని తర్వాత క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అనుడుతోటే మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. మనకి ఇక్కడ ఏమని చూపెడుతది కదా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. మనకు కావాల్సింది ఏందంటే నీకు మెసేజ్ రాకపోయి ఉండి ఓకేనా? సో నీకు మెసేజ్ రాకుండా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాలి మనం. ఓకేనా? అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకు అలాట్మెంట్ అయితే ఇట్లా చూపెడతా అన్నట్టు. ఒకవేళ మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితది. ఓకేనా? కొన్నిసార్లు మెసేజెస్ అనేవి రావు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. ఒకవేళ మీకు అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల మీకు సీట్ వచ్చినట్టు. అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే సీట్ రానట్టు. ఓకేనా? సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల మీ హాల్ టికెట్ నెంబర్, నేము, జెండర్, ర్యాంకు, ఈ ఫాదర్ నేము, కేటగిరీ అవన్నీ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? సో మీకు ఎక్కడొచ్చిందని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటే ఏ కాలేజ్‌లో వచ్చింది, ఏ బ్రాంచ్ లోపల వచ్చింది అనేది కూడా ఉంటదన్నట్టు. ఎంబీఏనా, ఎంసీఏనా, ఏ కాలేజ్ లోపల వచ్చింది. ప్రతీది కూడా మనకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఉంటదన్నట్టు. మనకు ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎంత ఫీ ఉన్నది అని చెప్పి. ఓకేనా? సో ఇట్లా మనమైతే అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ మనం నెక్స్ట్ వీడియో లోపల సో ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. మనం మాట్లాడుకున్నట్టుగానే సో ఈ వీడియో అయితే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా నేను చేసిన. ఓకేనా? రిజల్ట్ రిలీజ్ అవ్వడంతోటే ఈ వీడియో అయితే మనం అప్‌లోడ్ చేసుకున్నాం. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోరి. 50K టార్గెట్ మర్చిపోకుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.